ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 6వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాక్షసుల నుండి రక్షింపుమని మునులు రాముని ప్రార్థింపగా రాముడు వారికి అభయమిచ్చుట అనే కథగా విందాం. శరభంగ మహర్షి స్వర్గానికి వెళ్ళిన పిమ్మట అక్కడ నివసిస్తున్న మునులు చాలామంది ఒకచోట చేరి రాముని వద్దకు వెళ్ళారు. వైఖానసులు అనేటువంటి వానప్రస్థులు వాలఖిల్య సంప్రదాయము వారు సంప్రక్షాళులు చంద్రకిరణములను మాత్రమే ఆహారముగా తీసుకునేవారు. ధాన్యమును రాతిపై నలిపి తినేవారు. ఆకులు మాత్రమే తినువారు. దంతములతో ధాన్యములను నమిలి తినువారు. నీటిపై తేలుతూ తపస్సు చేసుకునేవారు. చేతులు మోకాళ్ళు మొదలైన అవయవములనే శయ్యగా ఉపయోగించి పండుకునేవారు. శయ్యలు లేనివారు. అవకాశము లేని ఇరుకు చోట్ల కూర్చుండి తపస్సు చేసుకునేవారు. జలము మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. గాలి మాత్రమే పీల్చి జీవించేవారు. ఆకాశంపై నిలచి తపస్సు చేసుకునేవారు. గట్టి నేల మీద శయనించేవారు. బట్టలు పైవైపు బిగించి కట్టుకునేవారు. ఇంద్రియ నిగ్రహవంతులు. తడి బట్టలు కట్టుకునేవారు. జపం చేసేవారు. తపస్సులో స్థిరంగా ఉండేవారు. పంచాగ్ని తపస్సు చేసేవారు. ఈ విధంగా అనేక విధముల తపస్సు చేసే మునులందరూ శరభంగాశ్రమములో రాముని వద్దకు వచ్చారు. వారిలో ప్రతి ఒక్కడూ బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తున్నారు. ప్రతి ఒక్కడూ యోగ మార్గంలో సుస్థిరంగా ఉన్నారు. ధర్మవేత్తలైన ఆ ఋషులందరూ గుంపుగా చేరి రాముని వద్దకు వచ్చి ఈ విధంగా పలికారు. రామ, దేవేంద్రుడు దేవతలకు వలె నీవు ఈ ఇక్ష్వాకు వంశమునకు భూమికి కూడా ప్రధానమైన వాడవు, నాథుడవు, రక్షకుడవు కూడా. నీవు కీర్తి చేతను పరాక్రమము చేతను కూడా 3 లోకములందును ప్రసిద్ధుడవు. నీ యందు సత్యము, పితృభక్తి, ధర్మము కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. నీవు మహాత్ముడవు, ధర్మములు తెలిసిన వాడవు, ధర్మమునందు నిష్ట కలవాడవు. అట్టి నీ వద్దకు మేము యాచకులుగా వచ్చి ఏమో చెప్పదలుచుకున్నాం. మేము ఈ విధంగా యాచించుచున్నందుకు నీవు క్షమించాలి. ఏ రాజు బలి అనగా పంట, తపస్సు మొదలగు వానిలోని 6వ భాగమును పన్నుగా తీసుకొనుచూ కూడా ప్రజలను, పుత్రులను రక్షించినట్లు రక్షించడో ఆ రాజునకు చాలా గొప్ప అధర్మం కలుగుతుంది. దేశంలో ఉన్న ప్రజలనందరినీ ప్రాణతుల్యులుగా ఇష్టులైన కుమారులను వలె వారి కొరకు తన ప్రాణములను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడా అన్నట్లు సర్వదా రక్షిస్తూ నిత్యము జాగరూకుడై ఉండు రాజునకు అనేక సంవత్సరాలు స్థిరంగా నిలిచే కీర్తి లభిస్తుంది. అతడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కూడా పూజింపబడతాడు. ప్రజలను ధర్మానుసారంగా రక్షించు రాజునకు ఫలమూలములు మాత్రమే భుజిస్తూ మునులు చేయు గొప్ప తపస్సులో 4వ భాగం లభిస్తుంది. బ్రాహ్మణులు అత్యధిక సంఖ్యలో ఉన్న పెద్దదైన ఈ వానప్రస్థ సముదాయమునకు నీవు ప్రభువుగా ఉండగా కూడా రక్షకుడు లేని దానిని వలె దీనిని రాక్షసులు ఎక్కువ పీడిస్తున్నారు. ఈ అరణ్యంలో భయంకరమైన రాక్షసులు తపఃపవిత్రములైన మనస్సు గల ఎందరో మునులను అనేక విధంగా చంపినారు. మాతో రమ్ము, వారి శరీరాలను చూపిస్తాం, చూడుము. పంపా నది ప్రాంతమునందు నివసించే వారిని, మందాకిని ప్రాంతమునందు నివసించే వారిని, చిత్రకూట పర్వత ప్రాంతమునందు నివసించే వారిని చాలా ఎక్కువగా చంపుతున్నారు. భయంకరమైన కర్మ చేసే రాక్షసులు వనంలో చేస్తున్న మునుల ఘోర వినాశనమును మేము సహించలేకపోతున్నాం. ఆ కారణం చేత మేము రక్షకుడవైన నీ వద్దకు రక్షణ కోరుతూ వచ్చాం. రాక్షసులచే చంపబడుతున్న మమ్మల్ని రక్షింపుము. నిన్ను మించిన రక్షకుడు ఈ పృథివిలో మరెవ్వరూ లభింపడు. మమ్ములనందరినీ రాక్షసుల బారి నుంచి రక్షించు. ధర్మాత్ముడైన రాముడు దీనులైన ఆ మునీశ్వరుల మాటలు విని ఆ మునులందరినీ ఉద్దేశించి ఈ విధంగా పలికాడు. మీరు నన్ను ఈ విధంగా ప్రార్థించకూడదు. మీ వంటి మునులు నన్ను ఆజ్ఞాపించాలి. నేను ఈ కార్యం నిమిత్తమే ఈ వనంలో ప్రవేశించాను. మీకు రాక్షసులు చేస్తున్న ఈ అపకారాన్ని తొలగించడానికై నేను నా తండ్రి ఆజ్ఞ ప్రకారం ఈ
అరణ్యంలోకి ప్రవేశించాను. నా అదృష్టవశం చేత మీ కార్యాన్ని సాధించడానికై నేను ఇక్కడికి వచ్చాను. నా వనవాసమునకు చాలా గొప్ప ఫలం లభించగలదు. మునీశ్వర్లకు శత్రువులైన రాక్షసులను యుద్ధంలో సంహరించాలి అని కోరుతున్నాను. తపస్సే ధనంగా గల ఋషులందరూ నా పరాక్రమమును, నా తమ్ముని పరాక్రమమును చూసెదరుగాక అని పలికాడు. ధర్మమునందు స్థిరబుద్ధి గల రాముడు మునులకు ఈ విధంగా అభయమిచ్చి లక్ష్మణునితోనూ ఆ మునులతోనూ కలిసి సీతా సమేతుడై సుతీష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 6వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాక్షసుల నుండి రక్షింపుమని మునులు రాముని ప్రార్థింపగా రాముడు వారికి అభయమిచ్చుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 7వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సీతా లక్ష్మణులతో సుతీష్ణ మహర్షి ఆశ్రమమునందు ఆ రాత్రి నివసించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.